ట్రంప్ సుంకాల దెబ్బకు మన దేశంలో రొయ్య ధర కిలోకు 40 రూపాయల వరకు తగ్గింది. ఈ ధర ఇంకా తగ్గుతుందా? ఆక్వా రంగం విలువెల్లాడుతోందా? వేరే దేశాలకు ప్రత్యామ్నాయ ఎగుమతి మార్గాలు లేవా? గోదావరి జిల్లాలో నెల్లూరులో రైతులు, వ్యాపారులు ఏ మేరకు నష్టపోతారు? ట్రంప్ సుంకాల దెబ్బకు అత్యధికంగా ప్రభావితమవుతోంది భారతీయ మత్స్య పరిశ్రమ. ఇప్పటికే దెబ్బతిన్న ఆక్వా రంగంపై పిడుగులా పడింది ట్రంప్ నిర్ణయం. మన దేశం నుంచి ఏటా 60,000 కోట్ల రూపాయల మేరకు రొయ్యలు ఇతర దేశాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి. అందులో దాదాపు 20,000 కోట్ల రూపాయల ఎగుమతులు పశ్చిమ గోదావరి జిల్లా నుంచే అవుతూ ఉంటాయి. ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే ఆక్వా ఉత్పత్తుల్లో 80% అమెరికాకు వెళుతుండగా మిగిలిన 20% చైనా, జపాన్ వంటి దేశాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి. అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఏటా 15,000 కోట్ల రూపాయలకు పైగా ఆక్వా ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతూ ఉంటాయన్నమాట. రొయ్యలను ఎగుమతి చేసే క్రమంలో ఎందరో భాగస్వామ్యం అవసరం అవుతుంది. సాగు చేసే రైతుల దగ్గర నుంచి ప్రాసెసింగ్ యూనిట్లు, ఎక్స్పోర్టర్లు వరకు ప్రతి ఒక్కరూ ఈ ఎగుమతుల్లో కీలకం. ప్రాసెసింగ్ యూనిట్లు, ఎక్స్పోర్టర్లు పరిస్థితి ఎలా ఉన్నా ఆక్వా రైతులు మాత్రం కాస్త ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో రొయ్యల సాగు చేస్తూ ఉంటారు. రొయ్యల పెంపకానికి ఎకరానికి 2 లక్షల వరకు ఖర్చవుతున్నా లాభం కూడా అదే రీతిలో వస్తుందన్న ఉద్దేశంతో రైతులు ముందుకెళ్తున్నారు. రొయ్యలకు అంటువ్యాధులు ప్రబలినా, సరైన మార్కెట్ ధర రాకపోయినా ఆక్వా రైతులు పూర్తిగా నష్టపోతూ ఉంటారు. అయితే ట్రంప్ వేసే సుంకాలు ఏపీలో ఈ రంగాన్నే ముంచేదిగా ఉంది. గతంలో అంటే కరోనాకు ముందు రొయ్యల సాగుపై మంచి లాభాలే వచ్చేవి. దీంతో వరి రైతులు అందరూ తమ పొలాలను ఆక్వా చెరువులుగా మార్చేశారు. కొందరు రైతులు తమ పొలాలను చెరువులు తవ్వుకోవడానికి లీజుకిచ్చేశారు. దాంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం చుట్టుపక్కల మండలాలు నరసాపురం, మొగల్తూరు, ఉండి, కాళ్ల, ఆకువిడు, పాలకొల్లు మండలాల్లో రొయ్యల సాగు చేయటం పెరిగింది. చేపల పెట్టుబడి 9 నెలలకు చేతికొస్తే రొయ్యల సాగు కేవలం 3 నెలలకే చేతికి వస్తూ ఉండటం, లాభాలు ఎక్కువగా ఉండటంతో అందరూ ఈ సాగు వైపు దృష్టి సారించారు. దాంతో సాగు విస్తీర్ణం పెరిగినా అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో ఎక్కడా ఇబ్బంది లేదు. ఇప్పుడు మాత్రం కుదేలయ్యారు. గతంలో అమెరికాకు ఎగుమతైన ఆక్వా ఉత్పత్తులను ఏదో ఒక సాకుతో వెనక్కి పంపిన సందర్భాలు ఉన్నాయి. ఆక్వా ఉత్పత్తుల్లో రసాయనాలు ఉన్నాయని, నాణ్యత సరిగ్గా లేదని, ఇలా రకరకాల కారణాలతో రొయ్యల కంటైనర్లను భారత్ కు తిప్పి పంపిన సందర్భాలు అనేకం. గతంలో ఈక్వెడార్ రొయ్యల రేటు తక్కువగా ఉండటం, రవాణా ఛార్జీలు తక్కువగా ఉండటంతో భారత్ ఉత్పత్తులు కాదని ఈక్వెడార్ దేశానికి ప్రాధాన్యత ఇవ్వటం మొదలుపెట్టింది. కాలక్రమంలో ఈక్వెడార్ ఉత్పత్తుల నాణ్యత తక్కువగా ఉండటంతో మళ్లీ భారత్ ఉత్పత్తుల వైపు దృష్టి సారించింది. ఇలా అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా మారుతున్న సమయంలో ట్రంప్ సుంకాల యుద్ధానికి తెరతీశాడు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్న అక్కసుతో భారత్ నుంచి అమెరికాకు వచ్చే ఎగుమతులపై మొదట 25% సుంకం విధించారు. 27వ తేదీ నుంచి మరో 25% టారిఫ్స్ అమలు కానున్నాయి. 50% సుంకాలు చెల్లించి అమెరికాకు రొయ్యలు ఎగుమతి చేయడం తలకు మించిన భారంగా మారింది. అమెరికా సుంకాల దెబ్బకు రొయ్యల రేటును కొనుగోలుదారులు తగ్గించారు. కొన్ని కౌంట్ల రొయ్యల ధరలను కేజీకి 50 రూపాయల వరకు తగ్గించినట్లు రైతులు చెబుతున్నారు. 100 కౌంట్ రొయ్యలు కేజీకి 180 రూపాయల చొప్పున కొనుగోలు చేయాలని సర్కారు ఎగుమతిదారులను ఆదేశిస్తే క్షేత్రస్థాయిలో ఎక్కడా 130 రూపాయలు దాటడం లేదు. 30 కౌంట్ ధర కేజీకి 370 రూపాయలకు కొనుగోలు చేయాల్సి ఉండగా 320 రూపాయలకు బేరం చేస్తున్నారు. ఈ ఎక్స్ట్రా భారం అనేది డెఫినెట్ గా పెను భారమే. ఎన్నికల సమయంలో కూడా ప్రభుత్వం తరఫున కొన్ని రాయితీలు కల్పిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మరి ఒక్కొక్కటిగా ప్రభుత్వం కూడా అన్ని చేసుకుంటూ వస్తుంది. ఈ బడ్డను తట్టుకోవాలి అంటే ఈ 10 ఎకరాలు దాటిన రైతులకు కూడా ఈ భారం నుంచి ఈ విద్యుత్ భారం రూపంలో కొంత రిలీఫ్ ఇస్తే కాస్త ఆ ట్రంప్ భారాన్ని కూడా తగ్గించుకున్నట్టు అవుతుంది. చాలా చోట్ల అసలు రొయ్యలు కొనటమే ఆపేస్తున్నారు. రొయ్యలను సకాలంలో పట్టకపోతే ఫీడ్ ఖర్చులు పెరగటంతో పాటు అంటువ్యాధులు ప్రబలి రొయ్యలు చనిపోయే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. నెల్లూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఇందుకూరుపేట, ముత్తుకూరు, తోటపల్లి, గూడూరు, వెంకటాచలం, మనుబోలు, బిడవల్లూరు, అల్లూరు,
కోవూరు రూరల్ తదితర మండలాల పరిధిలో 40,000 ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. ఫిబ్రవరితో ప్రారంభమయ్యే సీజన్లో 80% విస్తీర్ణంలో వనామి, 20% టైగర్ రొయ్యలు సాగు చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఉత్పత్తిలో 50%కి పైగా అమెరికాకు ఎగుమతి అవుతూ ఉంటాయి. ఇప్పుడు సుంకాలు వేయటంతో కిలోకు ₹40 నష్టపోతున్నారు రైతులు. ఫైనాన్స్ మినిస్టర్తో కూడా మాట్లాడుతున్నారు. ఏమన్నా కన్సెషన్స్ ఏమన్నా మనకి ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కూడా మనం ఎన్డీఏ ప్రభుత్వంతో ఢిల్లీలో మాట్లాడుతూ ఉన్నాము. ఈ టారిఫ్ వస్తుందని ఒక 2-3 నెలల నుంచి కంటిన్యూస్ గా మనం పేపర్లో టీవీలో చూస్తున్నాం. కాబట్టి రైతులు కూడా కొంచెం చాలా వరకు కొంచెం తగ్గించారు. దేనికైనా అంటే కొంచెం సరిగ్గా పరిస్థితులు బాగాలేవని. సో కొంచెం మార్కెట్లో కూడా అంత రొయ్యలు లేవు ప్రస్తుతానికి. సో ఇది కూడా మన రొయ్యల రైతులకు కూడా కొంచెం ఒక 10-15 రోజులు కొంచెం డిలే చేసుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మనం ఏ విధంగా ముందరకు పోవాలనేది మేము అందరితో సమీక్షించిన తర్వాత రైతులకు అందరికి కూడా మెసేజ్ ఇస్తాం. డైరీ దీంట్లోకి ఫ్రీ యాక్సెస్ ఇస్తే కార్పొరేట్స్ వచ్చేసి పాల ఉత్పత్తి రేట్లు మనకు ఇప్పటికే సాలినట్టుగా ఉన్నాయి. వాళ్ళు వచ్చి దాన్ని ఫ్రీ ట్రేడ్ చేస్తే కంప్లీట్గా ఈ ఇండస్ట్రీ స్మాష్ అయిపోద్ది. మన యొక్క దేశం యొక్క జీవనాడి ఏదైతే ఉందో, ఎలాగైతే సెల్ఫ్ సస్టైన్గా బ్రతుకుతున్నారో 60-63% ప్రజలు వాళ్ళకి జీవన ఉపాధికి ఇబ్బంది అయిపోతుంది, మన ఉనికి ఇబ్బంది అయిపోతుంది. దీన్ని మన దేశం ప్రధాని అవ్వచ్చు, మన దేశంలో అందరు కానీ దీన్ని యాక్సెస్ ఇవ్వకూడదని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అయితే దీన్ని ఆర్మ్ ట్విస్ట్ చేస్తూ మోడీ గారు ఇప్పుడు రష్యన్ ఆయిల్ కొంటున్నారు. మీరు రష్యన్ ఆయిల్ ఇమ్మీడియట్గా ఆపేయాలి. మనకేదో ట్రంప్ మనకు బాస్ ఉన్నట్టు, ఈ ప్రపంచానికి బాస్ ఉన్నట్టు ఆయన ఆంక్షలు పెడుతున్నాడు. పక్క దేశాలతో కానీ మనం వ్యాపారం చేయడం కానీ స్టార్ట్ చేయాల్సిన సమయం వచ్చేసింది, ఒక్క అమెరికా పైన డిపెండ్ అవ్వకుండా. భారత్ లో రొయ్యల సాగు 75% ఏపీలోనే జరుగుతుంది. దాదాపు 10 లక్షల కుటుంబాలు ఈ రంగంపై ఆధారపడి ఉన్నాయి. ఏటా 4 లక్షల టన్నుల రొయ్యలు వస్తూ ఉంటే 3.5 లక్షల టన్నులు అంతర్జాతీయ మార్కెట్కే వెళ్లిపోతున్నాయి. ట్రంప్ సుంకాల దెబ్బకు ఇప్పటికే 35% రొయ్యల ఎగుమతులు యుఎస్ కు తగ్గాయి. మరో 25% పన్నులు అమల్లోకి వస్తే మరింత కష్టకాలం తప్పదంటున్నారు విశ్లేషకులు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు ఆక్వా రైతులు. సుంకాల నుంచి రొయ్య ఉత్పత్తులకు మినహాయింపు ఇవ్వకపోతే ఆక్వా రంగానికి మనుగడ ఉండదు. లేకపోతే ప్రభుత్వమైనా ఆక్వా రైతులకు మరిన్ని ప్రోత్సాహకాలివ్వాలి.